టెక్నాలజీ ఎంత గొప్పదైనా సరే, అది చెడ్డవాడి చేతికెళ్తే ప్రమాదకరంగా మారుతుంది. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ పేరుతో మానవ వినాశనం జరగబోతుందా? ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అవుననే అంటున్నాయి. నిజంగా ఏఐ వల్ల అంత డేంజర్ ఉందా? లేక ఇదంతా సైన్స్ ఫిక్షన్ సినిమాల ఊహాగానాలేనా? ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి మేధస్సు ఒక అద్భుతం. అలాంటిది ఆ మనిషే తయారు చేసిన ఏఐ అంతకన్నా పవర్ఫుల్. మనిషికి తప్పేదో, రైట్ ఏదో అనే విషయం తెలుస్తుంది. కానీ రోబోస్‌కి అది తెలీదు. ఎందుకంటే దానికి ప్రోగ్రామింగ్ అలా ఉంటుంది. మరియు రోబోస్‌కి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. ఉదాహరణకు ఎలాన్ మస్క్ సోఫియా అనే హ్యూమనాయిడ్ రోబోని ఇంటర్వ్యూ చేశాడు. ఆ రోబో చెప్పిన సమాధానాలు విని ఎలాన్ మస్క్ సైతం ఆశ్చర్యపోయాడు. అంతేకాదు ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూలో భాగంగా సోఫియాతో రాక్ అండ్ సీజర్ అనే గేమ్ ఆడాడు. ఆటలో భాగంగా ఎలాన్ మస్క్ రాకును చూపించాడు. వెంటనే ఆ రోబో షూట్ అని గన్నుని తీసి చూపించింది. అంతేకాదు ఇంకో మాట కూడా ఉంది. ఐ వాంట్ టు డెస్ట్రాయ్ హ్యూమన్స్ అంది. అంటే మానవ జాతిని నాశనం చేయాలని తన కోరికంట. అంతేకాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇంకా మానవ జాతికి ఎలాంటి హాని ముప్పు ఉందో పార్ట్ 2 వీడియోలో తెలుసుకుందాం.